ప్రభోత్ సార్ పాదాలకి నా నమస్కారము. లాస్ట్ టైమ్ వర్క్‌షాప్‌కి అటెండ్ అయిన తర్వాత ఇంటి దగ్గర కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాను. లైట్‌గా కూర్చొని అలా మెడిటేషన్‌లో సైడ్‌కి ఒరిగిపోతూ ఉన్నాననమాట. అలా ఒరిగిపోతూ ఉన్నప్పుడు అక్కడ నేను అక్కడ మెడిటేషన్ చేస్తున్నా, యాస్ట్రల్‌గా ఇక్కడ సార్ దగ్గర సో, సార్ చుట్టూ అందరం హై ఫై ఇచ్చి నిల్చుంటాం. సో, నిల్చున్నప్పుడు సేమ్ ఫిజికల్ బాడీలో ఏ విధంగా మత్తుగా అలా ఒరిగిపోతున్నానో ఇక్కడ గూడా సార్ దగ్గర నిల్చొని అంటే మెలుకువొస్తుంది. అరే! నేను నిల్చొని ఇట్లా తూగుతున్నానేంటి అందులో మార్నింగ్ టైము అనుకున్నప్పుడు సార్ లేపారనమాట. లెయ్యి అని. అప్పుడు సార్ ఫేస్ చూస్తే ఎలా ఉందంటే మామూలుగా సార్ ఐస్ బ్లాక్‌గా ఉంటాయి గదా! విజన్‌లో సార్ ఐస్ ఒక హనీ కలర్‌లో అంటే తేనె రంగు అంటారు కదా! ఆ విధంగా ఉంది. ఫేస్ అంతా గూడా ఒక గ్లో అంటే ఒక బ్రహ్మతేజం అని చెప్తారు. ఎగ్జాక్ట్ వర్డ్ మరి మంచి ఎక్కువ గ్లో డిఫరెంట్‌గా ఉంది. అలాగే చూస్తున్నాను సార్. ఏంటి ఇంత అద్భుతంగా ఇలా కనిపిస్తున్నారు. ఇలా ఎప్పుడు మారిపోయారు అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తున్నాను సార్ గూడా నా కళ్ళలోకి అలాగే చూస్తున్నారు. ఇంటి దగ్గర అది యాస్ట్రల్‌గా అది అవేర్‌నెస్‌లోకొచ్చేసాను. వచ్చిన తర్వాత అది నిజమా? ఇదేంటి నిజం కాదా? నేను ఇంట్లో ఉన్నాను. అంటే అంత లైవ్‌గా ఉంది నాకక్కడ. అంటే ప్రెజెన్స్ అంత డీప్‌గా అనిపించింది. సో, ఆ కనిపించిన రూపాన్ని నేను కొంసేపు అట్లే మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఆ ఫేస్‌ని కొంసేపు మెడిటేషన్ చేశాను. నెక్స్ట్ నేననుకున్నాను. సో, గుడాకేశ 3.0 వర్క్‌షాప్ అంటే ఎలా ఉంటుంది? ఆహ్, ఇట్లా నిద్ర మత్తొస్తే ఇట్లా లేపేసారు కదా సారు లెయ్యి అని చెప్తున్నారంటే మేబీ నెక్స్ట్ వర్క్‌షాప్‌లో ఇంకా అనుకోకుండా ఇంకా స్ట్రెయిట్‌గా మార్నింగ్ వరకు స్ట్రెయిట్‌గా కూర్చొని చేపిస్తారేమో, అందుకని ఇట్లా కనిపిస్తున్నట్టుంది. ఇంకా ఏమేమి టిప్స్ చెప్తారో అనుకున్నాను. ప్రాణాయామం, మెడిటేషన్, హ్యాండ్ రైజ్ 3 అవర్స్ హ్యాండ్ రైజ్ చేస్తూనే ఉండాలి. అవేర్‌గా ఉండాలి మెడిటేటివ్ స్టేట్‌లో. అదొకటి. ఇంకొకటి 25 మినిట్స్‌కి ఒకసారి లేసి అదొక సెకండ్ రౌండ్. అది నాకు బాగా అది ఈజీగా అనిపించింది. ఆహ్, నేనొచ్చి ఇదేంది మరి ఇట్లుంటదా? నేను ఒకలా అనుకుంటే ఇంకోలా ఉంది అనుకున్నాను నేను. తర్వాత థర్డ్ అయితే అసలకి ఇంకా 5 మినిట్స్‌కి ఒకసారి లేసి మెడిటేషన్ నుంచి 1 మినిట్ మెడిటేషన్ చేసి మళ్ళీ అంత అవేర్‌గా మెయింటైన్ చేయాలన్నమాట. ఓరి దేవుడా! ఇట్లుంటది అనుకోలేదు అనుకుంటా ఉన్నా. నాకు అది లాస్ట్‌ది మాత్రం 1 డే ఒక 2 డేస్ అలా చేశాను. అంతకు మించి ఎక్కువ చేయలేకపోయాను. యోగ నిద్రకి వెళ్ళేదాన్ని. నెక్స్ట్ వర్క్‌షాప్‌కి దానికి మంచిగా ఆ విధంగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ నేను గూడా చేయాలనుకుంటున్నా అట్లా పర్ఫెక్ట్‌గా. సో, మిడ్ నైట్ దాటిందంటే ఇంకా చాలా చలి గదా! చూస్తున్నాను. తర్వాత ఎంత మాత్రం ఇట్లా నెమ్ము చేస్తదేమో కానీ మళ్ళీ తెలుసు సార్ ఆరాలో ఎనర్జీస్‌లోనే ఉండే అలాంటివేమి అవ్వవు అన్నట్టు. సో, సాధ్యమైనంత వరకు ట్రై చేస్తున్నాను కూర్చోడానికి. ఇ ఒక నిన్న కూడా ఏందంటే సారు నైట్ వర్షంలో మెడిటేషన్ చేపిచ్చారు. వచ్చినప్పటి నుంచి బాగా తడుస్తున్నా కానీ ఇంతవరకు నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూ రాలేదు. వర్షం పడుతుంటే గూడా ఇలా చినుకులన్నీ గూడా ఫేస్‌కి మసాజ్ చేస్తున్నాయి, ఫేషియల్ చేస్తున్నాయి అన్నట్టుగా కొంచెం హాయిగా ఉంది. అంటే నేను చెక్ చేస్తున్నా. అంటే ఆహ్, అందరూ చేస్తున్నారు కదా! నేను కూడా చేయాలని అట్లాగా బలవంతంగా కాకుండా నాకు కంఫర్ట్‌గుందా లేదా? అంటే కంఫర్ట్‌గుంది, హాయిగుంది అంటే అర్థమైందంటే అక్కడ ఎనర్జీస్ బాగుంటేనే మనకట్లా అనిపిస్తది. సో, అది చెక్ చేసుకుంటూ నేను మంచిగా హాయిగుంది ఏం పర్లేదు ఒక 10, 11 డేస్ అవుతున్నా గూడా మనం అంటే ప్రతిరోజు వర్షంలో ఏదో ఒక రకంగా తడుస్తున్నాం. సో, బాగుంది అట్లాగా వర్క్‌షాప్స్ ఇట్లా నైటు అంటే బాడీ అంత ఈజీగా అనిపించిందనమాట. అంత కష్టంగా ఏం అనిపియలే ఇన్ని రోజులు ఎక్కడా గూడా. ఒకవేళ అనిపించినా నేనేం మొహమాట పడి చెప్పేసేదాన్ని సార్‌కి నేను ఇది చేయలేను అన్నట్టు. సో, అది నేను చెక్ చేశాననమాట. ఇంకొకటేందంటే లాస్ట్ టైమ్ డార్క్ రూమ్ మెడిటేషన్‌కెళ్ళినప్పుడు ఆ ఎనర్జీస్ ఎక్కువ చాలా బాగా తెలుస్తున్నాయి. అప్పుడు నాకనిపించింది అసలు మనం రకరకాల గుడులకు తిరగడం, ఏదో పుణ్యక్షేత్రాలు తిరిగి ఒకటి గాదు. అట్లా మనకి మంచిదనేసి, మంచి శక్తి అనేసి తిరుగుతాము. అన్నిటికి మించి ఇక్కడ చాలా శక్తి ఉంది. ఇంకా ఏ పుణ్యక్షేత్రం అవసరం లేదబ్బా! ఇదే చాలు చాలా ఎనర్జీస్ ఉన్నాయి. ఇంక 24 అవర్స్ గూడా ఉంటే ఎంత బావుంటదో! ఈ రూమ్ ఇంకా పెద్దదిగా కట్టుంటే అని అనుకున్నా. సేమ్ ఇవాళ సార్ అదే అన్నారు. తర్వాత డార్క్ రూమ్‌లో గూడా మెడిటేషన్‌కెళ్ళినప్పుడు మంచిగా నాకు ఎనర్జీస్ ఎట్లా అంటే సహస్రారంలో బాగా ఎనర్జీస్ తీసుకోవడము. తర్వాత మ్యాగ్నెట్ లాగా పుల్ చేయడం. సార్ ఎట్లుంటే అటువైపు ఫిజికల్ బాడీ ఇట్లా పుల్ చేసినట్టు ఉంటదనమాట. అంటే ముందు నేను లలిత సహస్రనామాలు చదివేటప్పుడు సార్ కూడా ఇట్లా వర్క్‌షాప్స్‌లో ప్రతిరోజు మార్నింగ్ వర్క్‌షాప్ స్టార్ట్ అయినప్పుడు మార్నింగ్ ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ లలిత సహస్రనామాలు చాంటింగ్ చేపిస్తే బావుండు. ఆడియో ప్లే చేసేస్తే అందరూ ఆడియోతో పాటు చదివేస్తారు. చాలా ఎనర్జీస్ వస్తాయి అనుకోని తర్వాత
అయినా ఈ నామ జపం ఇవన్నీ గూడా మెడిటేషన్ కన్నా మించినవి కాదు. అందుకే ఏమో అవసరం లేదేమోలే అని ఇంకా థాట్ కూడా మర్చిపోయాను. నిన్న సడెన్‌గా లలిత సహస్రనామాలు చదివేస్తుంటే అది గుర్తొచ్చిందనమాట. అసలు ఇక్కడ మేమందరం కలిసి ఒకేసారి మెడిటేషన్ చేసి ఓం అలా చాంట్ చేసినా కూడా ఆ ఎనర్జీస్‌కి ఇంకా ఎక్కువ మల్టిప్లై అవుతాయి. అంటే బాగా వైబ్రేషన్స్ డివైన్ ఎనర్జీస్ బాగా అనిపిస్తదనమాట. అలాంటిది లలిత సహస్రనామాలు చాంటింగ్ మధ్య మధ్యలో మెడిటేషన్ చేపిస్తూ ఇంకెంత శక్తి ఉంటది మనకి. చాలా అంటే అనుకున్న దానికన్నా ఇంకా అద్భుతంగా అనిపించింది. ఇవాళ గూడా చేశామనమాట. సో, లాస్ట్ వర్క్‌షాప్ కన్నా ఇది ఇంకా ఈ వర్క్‌షాప్ ఇంకా అంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇట్లుంటుందనేసి. అంత ఎనర్జిటిక్‌గా అనిపించింది. నేనసలు ఈ వర్క్‌షాప్‌కి అటెండ్ అయ్యి కూడా సార్‌కి నేను చాలా సార్లు గ్రాటిట్యూడ్ చెప్పుకున్నట్టు ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నాకింత అదృష్టం ఉంది రాగలిగాను అని అనిపించింది. సో, ఇది థాంక్ యూ సో మచ్.